వెల్కమ్ టు గణేష్ ఇన్స్టిట్యూట్. లాస్ట్ పార్ట్ 1 కరెంట్ అఫైర్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి వీడియోలో మాకు జరిగిన లాస్ట్ 2 days 27, 28లో మనకి అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రావడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే ఫస్ట్ ఉమెన్ లీడ్ సోనాలి మిశ్రా కావచ్చు, లేదంటే ఫుల్లీ ఫంక్షన్ లిటరసీ స్టేట్ ఆఫ్ మిజోరం అండ్ ఆల్సో థర్డ్ స్టేట్ త్రిపుర మనకి రావడం జరిగింది. సో మిగిలిన క్వశ్చన్స్ కూడా అప్కమింగ్ షిఫ్ట్స్ ఆఫ్ గ్రూప్ డి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ వే ఇంపార్టెంట్, చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో దిస్ ఇస్ పార్ట్ 2. ఈ 11 క్వశ్చన్స్ కూడా మేము చాలా సెలెక్టివ్గా మ్యాక్సిమం లాస్ట్ జరిగిన రైల్వే ఎగ్జామ్స్ ఓరియంటేషన్లో జరిగిన ఏ టాపిక్స్ టచ్ చేసాడో దాని రిలేటివ్గానే 11 క్వశ్చన్స్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. సో లెట్ us డిస్కస్ అబౌట్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, హూ won the men's singles Wimbledon? It's a sports related. See, he is Jannik Sinner. He is from Italy. So మీకు ఈ టాపిక్ వింబుల్డన్, మనకి టెన్నిస్లో మీరు చూస్తే ఆస్ట్రేలియా ఓపెన్, ఓకే, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. సో వీటిలో మనకి ఖచ్చితంగా ఈ మెన్ సింగిల్స్ అనేది మనకి సపోజ్ వింబుల్డన్లో అడిగాడు, ఆస్ట్రేలియా ఓపెన్ కూడా ఇతనే. సో ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేసి మనకి కార్లోస్ ఆల్కజార్, హీస్ ఫ్రమ్ స్పెయిన్. సో అండ్ ఇక్కడ వింబుల్డన్ వచ్చేసి మనకి సేమ్ అగైన్ రిపీటింగ్ జానిక్ సిన్నర్, యుఎస్ ఓపెన్ కార్లోస్ ఆల్కజార్. ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ జేసీ అని గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఎగ్జామ్లో. ఈ టాపిక్ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా టెన్నిస్, ఆస్ట్రేలియా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్లో ఈ జేసీ అని షార్ట్ కట్లో గుర్తుపెట్టుకుంటే మీరు అక్కడ రాసుకున్నప్పుడు ఏదైనా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు, కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, హూ won the బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ ఫిల్మ్ఫేర్ 2025? He is nothing but Alia Bhatt from the movie Zigra, I think. Okay, and who is the best actor? Abhishek Bachchan and also Karthik Aryan, both they got. సో నేషనల్ అవార్డ్స్ కూడా చూడండి ప్యారలల్లీ. ఇది ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, అది నేషనల్ అవార్డ్. నేషనల్ బెస్ట్ ఫిల్మ్ మనకి 12th ఫెయిల్ వచ్చిందండి. సో నెక్స్ట్ అందులో కూడా బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్టర్స్ మొత్తం మీకు ఖచ్చితంగా ఫిల్మ్ఫేర్ అండ్ నేషనల్ అవార్డ్స్లో ఏదో ఒక షిఫ్ట్లో ఛాన్స్ ఉంటుంది, లైక్ వింబుల్డన్ ఆల్సో, లైక్ టెన్నిస్. ఓకే, నెక్స్ట్, హూ won the పద్మభూషణ్ అవార్డ్ ఇన్ స్పోర్ట్స్ కేటగిరీ? ఈజ్ పిఆర్ శ్రీజేష్. He is hockey player, hockey goalkeeper. He is contributed to Olympic medals and consecutive 2020 and also 2025. 2 times in Olympics lo he is a goalkeeper of our Indian hockey team. Very important question. He is the Padma Bhushan one in recent 2025 lo only sports category lo manaku ఈనే ఉన్నారు Padma Bhushan. మీకు ఇంకొక టాపిక్, ఈ పద్మ అవార్డ్స్ వచ్చేసరికి మనకి ఖచ్చితంగా పద్మ విభూషణ్ అండ్ పద్మభూషణ్ అండ్ పద్మ అవార్డ్స్, పద్మశ్రీ. ఓకే, పద్మశ్రీ అవార్డ్స్ మీరు చూస్తే నంబర్ ఆఫ్ పద్మ విభూషణ్ మీరు అబ్జర్వ్ చేస్తే 7 and 19 మెంబర్స్ అండ్ 113 మెంబర్స్. 7, 19, 113 చూడండి ప్రైమ్ నెంబర్స్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఆప్షన్స్లో. హౌ మెనీ నంబర్ ఆఫ్ పద్మ విభూషణ్ అవార్డ్స్ ఎంత మందికి వచ్చిందంటే 7 ప్రైమ్ నెంబర్ లైక్ దట్, అండ్ పద్మభూషణ్ 19, పద్మశ్రీ 130. అండ్ హియర్ ద మ్యాజిక్ ఇస్ టోటల్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ ఆల్సో 139. హీ మే ఆస్క్ లైక్ దట్, అలా కూడా అడగచ్చు ఆయన, టోటల్ నెంబర్ ఆఫ్ పద్మ అవార్డ్స్ అండ్ ఇట్స్ ఆల్సో ప్రైమ్ నెంబర్. సో ఆల్ దీస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ దిస్ ఇయర్ ఫార్చునేట్లీ. సో యూ కెన్ ఈజీలీ రిమెంబర్, మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు పద్మ అవార్డ్స్ అనే టాపిక్లో. మనకి 7 మెంబర్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. పద్మవిభూషణ్ మెడిసిన్ నుంచి, ఆర్ట్ నుంచి ఎవరికి వచ్చింది అలాగా. సో రీసెంట్ మన షిఫ్ట్లో పద్మశ్రీ అవార్డ్ ఫ్రమ్ అశ్విన్ కూడా అడిగారు. సో ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరన్నా లిస్ట్లో చూడండి, అండ్ పర్టికులర్గా నెంబర్ అడిగితే మీరు ప్రైమ్ నెంబర్స్ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఈస్ రిలేటెడ్ పద్మ అవార్డ్స్ టాపిక్, ఎక్స్పెక్టెడ్, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హోస్టెడ్ ఖేలో ఇండియా? ఖేలో ఇండియా ఆర్ఆర్బీస్లో చాలాసార్లు అడుగుతానండి. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ రీసెంట్గా ఎవరైనా హోస్ట్ చేసింది? హీజ్ బీహార్ అనే స్టేట్లో మనకి హోస్ట్ చేశారు. 4 cities of Bihar and also 1 city of New Delhi. But Bihar state hosted
మోస్ట్ నెంబర్ ఆఫ్ మెడల్స్ మనకి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏ స్టేట్కి వచ్చిందంటే అంటే మహారాష్ట్ర. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్, లాస్ట్ 5-6 ఇయర్స్ మహారాష్ట్ర వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ జస్ప్రీత్ బుమ్రా. ఈజ్ అ వెరీ గుడ్ బౌలర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ టీమ్. ఓకే, ఈయన ఐసీసీ మ్యాచ్ అండ్ ఆల్సో ఐసీసీ టెస్ట్ కూడా ఈయనండి. బట్ ఐసీసీ ఓడిఐ ఇస్ డిఫరెంట్. హీఈస్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ అజ్మదుల్లా ఆర్బిజర్. ఈజ్ ఎ వెరీ క్రికెటర్. ఓకే, ఓడిఐ క్రికెట్ ఇస్ డిఫరెంట్, బట్ ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ జస్ప్రీత్ బుమ్రా. And this is related to sports current affairs. And now 6th and 7th are ranking and index. Okay, global gender gap index RRB లో లాస్ట్ ఎగ్జామ్స్ లో ఒకసారి అడిగారండి. సో ఈ 2025 వచ్చేసి 131. లాస్ట్ ఇయర్ 129, 2 ప్లేసెస్ డ్రాప్ అయింది. సో రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇండియాస్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈస్ 10. లాస్ట్ ఇయర్ 7 ఉండేది, ఇప్పుడు 3 ప్లేసెస్ డ్రాప్ అయ్యి 10కి వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆన్ దీస్ 2 జెండర్ చాలా ఉంటాయండి మనకి. రీసెంట్గా కరప్షన్ మొన్న అడిగాడు, ఇండెక్స్ 96 లైక్ దట్. అండ్ ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది ఈజ్ కండక్టెడ్ బై వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఒక్కోసారి ఆ ర్యాంకింగ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తారని కూడా అడుగుతారు, ఇంపార్టెంట్, అది కూడా చూసుకుంటుండండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ డిఫెన్స్ రిలేటెడ్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. 14th ఎడిషన్ ఆఫ్ ఇంద్రా ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా. మనకి మారిటైమ్ నేవల్ ఎక్సైజ్ మనకి రీసెంట్గా ఎక్కడ జరిగిందండి? చెన్నై. ఓకే, తమిళనాడు స్టేట్. అండ్ అగ్ని 5 మిజైల్. ఓకే, ఇట్స్ ఎన్ ఇంటర్మీడియట్ రేంజ్ బ్యాలిస్టిక్. మనకి అగ్ని 5 సిరీస్. ఓకే, ఇది మనకి రేంజ్ వచ్చేసి అడిగాడు, రేంజ్ 5000 కిలోమీటర్స్ ప్లస్. ఓకే, ప్లస్. సో రీసెంట్లీ మనకి అగ్ని 5 అనే ఒక మిజైల్ డిఫెన్స్ మనకి 5000 కిలోమీటర్స్ రేడియస్ రేంజ్కి మనం ఈజీగా స్ట్రైక్ చేయొచ్చు, స్ట్రైక్ రేంజ్. సో దిస్ ఇస్ న్యూక్లియర్లో మిజైల్ సంబంధించి కూడా మనకి చాలా క్వశ్చన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ ట్యాంక్ మిజైల్ నా. ఓకే, ఎయిర్ టు ఎయిర్, వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎయిర్ టు ఎయిర్? సర్ఫేస్ టు సర్ఫేస్, సారీ, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు సర్ఫేస్. ఓకే, సర్ఫేస్ టు ఎయిర్, వాట్ ఆర్ ద మిజైల్స్ హ్యావింగ్? మనకి అగ్ని, ఆకాష్ అన్ని మిజైల్స్ అన్ని లేటెస్ట్గా ఏముంది మొత్తం చూడండి. బ్రహ్మోస్. ఓకే, రీసెంట్గా లక్నోలో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా స్టార్ట్ చేస్తారు బ్రహ్మోస్కి. అలా డిఫెన్స్ రిలేటెడ్ ఆల్ మిజైల్స్ టెక్నాలజీ సంబంధించి డిఆర్డిఓతో ఏవేవి జరుగుతున్న ఎక్స్పెరిమెంట్స్ అన్ని మీరు లిస్ట్ అవుట్ చేసుకుని చాలా ఇంపార్టెంట్ అండి. డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా అసలు ఏ పేపర్ ఉండదు కాంపిటేటివ్. రీసెంట్గా మనకి అగ్ని 5 అనే సిరీస్ 5000 స్ట్రైక్ రేంజ్ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ థీమ్ అడిగాడు ఒక్కోసారి. రీసెంట్గా ఆర్బీస్లో లైక్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ థీమ్ కూడా అడుగుతున్నాడు. థీమ్ వచ్చేసి ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇలా థీమ్ అడుగుతున్నాడండి. సో ఒకసారి ఏదైనా ఒక డే ఇచ్చి థీమ్ అడగడం కూడా చాలాసార్లు రిపీట్ అవుతుంది మన ఆర్ఆర్బీలో. ఇట్స్ డే ఏంటంటే June 7. రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. June 7 మనకి ఫుడ్ సేఫ్టీ డే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఏ శాటిలైట్ ఇండియా రాకెట్ మార్కెట్ 100th శాటిలైట్ లాంచ్ అండి. మనకి ఏంటంటే ఆన్సర్ వెరీ ఇంపార్టెంట్. GSLV F-15 సిరీస్ మనకి లాంచ్, మనకి 100th శాటిలైట్ లాంచ్ జరిగింది. GSLV ఏంటంటే ఫుల్ అక్రానిమ్, జియో సింక్రనస్ లాంచ్ వెహికల్. ఓకే, సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఐ హ్యావ్ కలెక్టెడ్. సో ఖచ్చితంగా ఈ టాపిక్లో పడుతుంది. రిలేటివ్గా సబ్ టాపిక్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ద ఆస్పిరెంట్స్. థ్యాంక్ యూ.